పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే క్రొత్తదనం. మానవుడి జీవితంలో కొత్తదనం ఏముంది అని ఆలోచిస్తే వాక్యం చెబుతుంది, భూమి మీద నూతనమైనది ఏది మనిషి జీవితంలో లేదు అని, ముందుండిన తర్వాత వచ్చినదని. మరి కొత్తదనం ఎక్కడ? ఈ వాక్యంలో మనం చదివితే కొత్తదనం అనేది ఎలా వస్తుంది? ఆ కొత్తదనం మన జీవితంలో ఏంటంటే, మన జీవితంలో కొత్తదనం ఏదైనా ఉంటే అది దేవుడు ఇచ్చినదే ఉండాలి. మిగతాదంతా కూడా ఈ లోకంలో ఉండేదే, ఈ లోకంలో ప్రతి మనిషి అనుభవించేదే. కానీ ఇక్కడ వ్రాయబడిన లేఖనాన్ని బట్టి నీ జీవితంలో ప్రతిరోజు ఒక పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొరతదగుచున్నట్లు మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు అని వ్రాయబడింది. ఈ క్రొత్తదనం నీలో కనపడాలంటే, ఈ క్రొత్తదనం ప్రతిదినము ప్రతిరోజు ఒక పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగాలి అంటే, అలా ఉండాలి అంటే ఇది దేవుడే మనకు అనుగ్రహించాలి, దేవుడు మనకు దయచేయాలి. అంటే ప్రతిరోజు ప్రతిదినము ఒక పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం క్రొత్తదిగా మార్చబడాలి, క్రొత్తదిగా తయారవ్వాలి. అంటే మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితాలు దేవునిలో దినదినము నూతనత్వం, దినంలో నూతన బలాభివృద్ధి చెందినట్లుగా, నూతన కృపతో నింపబడినట్లుగా, నూతన అభిషేకంతో నింపబడినట్లుగా, నూతన బలముతో నింపబడినట్లుగా మనం ఉండవు. అంటే పక్షిరాజుకున్న లక్షణాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. పక్షిరాజుకి కూడా వృద్ధాప్యం వస్తుంది, దానికి కూడా ముసలితనం వస్తుంది, దానికి కూడా శరీరం అంతా మృతతుల్యం అయిపోద్ది, దానికి కూడా శరీరంలో అన్నీ పెరిగిపోతాయి, శరీరం గోళ్ళు అన్నీ పెరిగిపోతాయి. కానీ పక్షిరాజుకి కొత్తదనం ఎలా వస్తుంది అంటే, మరలా తన కొత్తదనాన్ని సంపాదించుకోవడానికి అది చాలా కష్టపడుతుంది, చాలా ప్రయాసపడుతుంది, తన్ను తాను శిక్షించుకుంటుంది, తన్ను తాను శరీరాన్ని గాయపరుచుకుంటుంది. అలా శిక్షించుకుని శరీరాన్ని గాయపరుచుకుని తను కోల్పోయినటువంటి ఆ యొక్క క్రొత్తదనమును, ఆ యవ్వనాన్ని మరలా తిరిగి తన జీవితంలో పొందుకుంటుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధత జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని మరలా నువ్వు అది యవ్వనంగా నువ్వు తయారు చేసుకోవాలంటే, కొన్నిసార్లు ఈ లోకంలో మనల్ని మనం బాధించుకోవాలి, మనల్ని బాధ పెట్టుకోవాలి, మనల్ని గాయపరుచుకోవాలి, మనల్ని మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం కించపరుచుకోవాలి. ఇవన్నీ మనం చేయలేదు, మనం నలగొట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన విషయాలన్నింటిలో ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన విషయాలు మనం నలగొట్టుకుంటామో, ఆధ్యాత్మిక జీవితంలో ఒక పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము కొత్తదిగా మార్చబడుతుంది. ఈ అనుభవమే ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలమైన మనందరి జీవితాల్లో కూడా రావాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక నా జీవితంలో కూడా ఈ కొత్తదనం, పక్షిరాజు యవ్వనం వలె ఈ కొత్తదనం మనందరి జీవితాల్లో కూడా అనుగ్రహించినట్లుగా మనము కూడా ఈ లోకసభ అన్ని విషయాల్లో నలగొట్టబడి మరలా దేవునిలో నూతనత్వం ప్రతిరోజు పొందుకుని నడిపించబడే గొప్ప అనుభవాలు దేవుడు మనందరికీ కూడా ఆయన నామమును బట్టి, ఆయన సన్నిధి ద్వారా మనకి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలోనైనా నిజమే క్రొత్తదనం ఈ లోకంలో అంటూ ఏమీ లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితం మా క్రొత్తదనం అది నువ్వు ఇవ్వగలిగినదే. కనుక అది నువ్వు మాకు ఇవ్వాలంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా మేము దాన్ని తొలగించుకునేవారుగా, తీసివేసుకునేవారుగా, నలగొట్టుకునేవారుగా మేము ఉన్నప్పుడు, ఆ విషయంలో మమ్మల్ని మేము చంపుకున్నప్పుడు నూతనమైన క్రొత్తదనం మాలో చూడగలము అని వాక్యం సెలవిచ్చిన రీతిగా మాకు పక్షిరాజు యవ్వనం వలె మా యవ్వనం కొత్తదగినట్టుగా నీలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.